ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్వో అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో సత్తుపల్లిలో జ్యోతి నిలయం పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల సామాగ్రి పంపిణీకి అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా టెంట్లు వేసి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి పీఓలు ఏపీఓలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఆర్డర్స్ ఇచ్చేందుకు 14 స్టాల్స్, ఎన్నికల సామాగ్రి ఈవీఎంలు ఇచ్చేందుకు మరో 27 ప్రత్యేక స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఎన్నికలు 2023కు దృష్టిలో ఉంచుకొని సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో 292 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి 27 రూట్లు, బస్సులన్నీ మేము రెడీ చేసుకున్నాం. ఇంకా బస్సులో ఉన్న సిబ్బందికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సుమారు 2500 మంది వరకు సిబ్బంది వస్తారు. వారికి కూడా ఇక్కడ భోజన సదుపాయం, అలాగే ఇక్కడ వాళ్ళు మెటీరియల్ పరీక్షించుకోవడానికి, అలాగే ఈవీఎంలు తీసుకోవడానికి కూడా అన్ని విధాలు మేము అన్ని సిద్ధం చేసినాం. పోలింగ్ స్టేషన్లలో కూడా వాళ్ళు రాత్రి పడుకోవడానికి, అలాగే వారికి భోజన సదుపాయాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసినాం. అదేవిధంగా మనకి 81 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 36 లొకేషన్స్లో. వాటిలో కూడా మనము సిఏపిఎఫ్ ఫోర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకమైన దృష్టి పెడతాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అదేవిధంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని ఒక 5 మండలాలకు ఒకటి పెట్టడం జరిగింది. వాటిని కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అంటే ఉన్న 292 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా మేము సీసీ కెమెరాలను పెట్టి వెబ్ కాస్టింగ్ చేస్తూ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ ఏమేమైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బస్ పార్కింగ్ లో పెట్టాలా? ఇచ్చారా?